ఎవరు ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్, సర్పంచ్ शुभम भवतु शुभम भवतु। योनिषु पुनः पुनः अनेकथा जनित्वा केनव कर्म विशेषेण इदानीं कीर्ति पेरु वंश उद्भवस्य वंशोद्भवस्य గ్రామంలో ఎరికల నాంచారమ్మ తల్లి జాతర జరుగుతుంది। ఈ జాతర ఈ రాష్ట్రమే కాదు, తెలంగాణ కాకుండా ఆంధ్రాలో కూడా ఎక్కడ కూడా జరగదు। ఇక్కడ వెలిసిన తల్లి ఎరికల నాంచారమ్మ, స్వయంభూ వెలిసిన తల్లి 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నారంటే ఇక్కడే। సో అట్లాంటి ఇది గత 4-5 ఏళ్ళకెళ్ళి ఈ పండుగ జాతర పెద్దగా జరుపుకుంటున్నారు। ప్రతి సంవత్సరం కూడా మేము వస్తున్నాం, మా ఎరికల సోదరులకు కూడా ఈ సందర్భంగా వాళ్ళ శుభాకాంక్షలు చెప్తున్నాం। మరి మేము 4 ఏళ్ల కింద వచ్చినప్పటికి ఇప్పటికీ గుడి కూడా బాగా డెవలప్ చేసారు, చాలా సంతోషం। మీకు మాకు మనందరికీ ఎరికల నాంచారమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ పిలాయపల్లి ఈ పోచంపల్లి ప్రాంత ప్రజలందరి మీద కూడా తల్లి ఆశీర్వాదం ఉండాలి। మరి అట్లనే మీకు కూడా మీకు సంబంధించిన హక్కులన్నీ కూడా మాట్లాడుతుంటే ఇప్పుడే మా
సంఘాలు, తర్వాత మా గ్రామానికి మా మండలానికి సంబంధించిన ప్రతి పౌరులు ఈ అమ్మవారిని కూర్చోవడానికి వస్తున్నారు. దీన్ని విజయవంతం చేయడానికి మా గ్రామ ప్రజలు, మేము, ఎరుకలి సంఘానికి సంబంధించిన రాష్ట్ర నాయకులు అందరూ కృషి చేసి ఇవాళ దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందరికీ దీనికి ప్రయత్నం చేసి దిగ్విజయంగా చేయడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ విలాయపల్లె గ్రామంలో అంగరంగ వైభవంగా ఏదైతే దేవతలకు భవిష్యత్ గురించి దేవాని దేవతలు ప్రపంచానికి సృష్టికర్తలైన దేవతలకే భవిష్యత్తు గురించి ఎరక చెప్పిన ఎరకల నాంచారమ్మ యొక్క వివాహ మహోత్సవ కార్యక్రమం ఈ విలాయపల్లె గ్రామస్తులు, గ్రామ ప్రజలు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకలవ్య సోదరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇలా దిగ్విజయం చేస్తుంది. ఇది ఏంటంటే ప్రపంచానికి ఒకనాడు మీడియా లేనప్పుడే, ఒకనాడు ఎలాంటి వ్యవస్థలు లేనప్పుడే ఆ రోజు భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఎట్లా ఉండాలి, ప్రజానీకం ఎట్లా ఉండాలి, వ్యవస్థ ఎట్లా ఉండాలని తెలియజేసిన ఒక ఎరకల నాంచారమ్మను ఆ రాజును కూడా గుర్తించి ఇదే తెలంగాణ రాష్ట్రంలో రామంజాపురంలో వరంగల్ జిల్లాలో అక్కడ కాకతీయ రాజు నిర్మించారు. అలాగే ఇక్కడ కూడా ఆనాటి రాజులే దీన్ని పునాదేస్తే దాని ఆనవాయితీని ఈనాడు గ్రామస్తులు కానీ, ఎరకల సోదరులు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ కులానికి, ఏ మతానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత, తక్కువ ప్రాధాన్యత లేకుండా అందరికీ కూడా సమవుచ్చిగా చూస్తుంది రేవంత్ అన్న ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ ఉత్సవానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా శక్తి సామర్థ్యాల మేరకు అన్ని వ్యవస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇంకా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఈ దేవత యొక్క ఎరకల నాంచార్యం యొక్క దేవత యొక్క ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, కుమార్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి. ఎందుకంటే ఈ ఉన్న ఎస్టీ సోదరులందరూ కూడా హాజరై ఈ జాతరను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనందరికీ తెలుసు మన విలాయపల్లి గ్రామంలో ఎప్పుడో ఎన్నో ఏళ్ల నుంచి మనకి ఇక్కడ ముందు ఎరకల పండుగ అని చెప్పేసి ఉండేది. మరి అది ఎందుకున్నదో ఏమో మనకు ఎవరికి తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో మనకు ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే అమ్మవారి విగ్రహం బయటపడింది. మరి స్వయంగా వెలిసిన అమ్మవారు మరి కొంతమంది గ్రామ పెద్ద మనుషులందరూ అనుకుని ఈ ఆలయాన్ని నిర్మింపజేయాలని చెప్పి తలపుతూ మరి ఎంతోమంది కృషితో ఈ ఆలయాన్ని నిర్మించి మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జాతర అధికారికంగా జాతర చేయడం జరుగుతున్నది. మరి దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫండ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి 5 లక్షల రూపాయల వరకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అమ్మవారిని చూసుకోవాల్సిన అవసరం మన రాష్ట్రంలో మీద ఉంది కాబట్టి అందరూ కూడా హాజరై మరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.
చెప్పే ఆదివాసీ గిరిజన తల్లి ఇరుకుల నాంచారమ్మ మరి ఇరుకుల నాంచారమ్మ తల్లి జాతరని పోచంపల్లి ఉమ్మడి నల్లగొండ జిల్లా పోచంపల్లి పిలాయపల్లి గ్రామంలో మరి గత కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసిన తల్లి బండ మీద ఎరుకల సోకి చెప్పే ఎరుకుల తల్లి మరి ఇక్కడ ఎరుకుల బండగా ప్రఖ్యాతిగాంచి పిలాయపల్లి మరి పోచంపల్లి మండలంలో కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరి వివిధ రైతులకు అదేవిధంగా వివిధ వ్యాపారులకు వారికి ఏ సమస్య వచ్చినా రైతులకు మరి ఏదైతే ఆ గొడ్లు గోదా మరి పశువులకు గాలి సోకినా మరి అదేవిధంగా పల్లెటూళ్ళల్లో ఆ ప్రజలకు ఏదైనా చిన్నపాటి ఏదైనా సమస్య వచ్చినా ఈ ఎరుకల బండ మీద ఎరుకల సోకి చెప్పే తల్లికి మొక్కితే వాళ్ళ సమస్యలు తీరుతాయని వాళ్ళు పూర్తి నమ్మకంగా ఇక్కడ తల్లిని మొక్కేవారు. అలాంటి తరుణంలో ఇక్కడ గ్రామ పెద్దలు అదేవిధంగా ఎరుకల సంఘం నాయకులు ఈ తల్లిని మరి వెలికి తీసి గత కొన్ని సంవత్సరాలుగా వెలికి తీసి మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో అప్పుడున్న ప్రభుత్వం ఆయా కుల సంఘాలకు సేవాలాల్ మహారాజుకు సమ్మక్క సారక్కకు అదేవిధంగా కుమ్రంభీంకు మరి గిరిజన తెగలకు అనేక నిధులు కేటాయించి వందల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే మరి ఎరుకుల జాతి ఆదివాసీ ఎరుకుల జాతిలో మరి పుట్టిన వాళ్ళు కూడా మరి పోరాటం చేసి మరి మాకెందుకు ఈ నిధులు ఇవ్వలేదు అని చెప్పేసి ఎరుకుల తల్లి ఎరుకుల నాంచారమ్మ మాకు ఒక్కటే ఉన్నది మరి ఏకలమైన వారసులు ఆదివాసుల నుంచి బిడ్డలు అని చెప్పి కొట్లాడితే కానీ మరి ఇక్కడ ఈ పిలాయపల్లి గ్రామాన్ని మరి గుర్తించి 5 లక్షల రూపాయలని మరి ఉత్సవ కమిటీకి మరి ఆ ప్రభుత్వం చొరవ తీసుకొని 5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఈ పిలాయపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జిల్లా వ్యాప్తంగా చాలా మంది మరి ఈ జాతరని సందర్శించుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా గ్రామ పెద్దల సహకారంతో గ్రామ నాయకుల సహకారంతో గ్రామంలో ఉన్న మరి ఆదివాసీ ఎరుకుల గిరిజనులు ఇక్కడ ఉన్న ఎరుకుల జాతిని గుర్తించి మరి ఈ జాతరని గత 4 సంవత్సరాల నుంచి ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ 2025 మే 10, 11, 12 తేదీలలో మరి ఏదైతే ఎరుకల నాంచారమ్మ చూడమ్మ మే 15వ తారీఖు నాడు ఈ కళ్యాణ మహోత్సవం జరుపుతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా వరంగల్ జిల్లాలో రామచంద్రంలో కూడా ఈ జాతరను ఘనంగా జరుపుతున్నారు. నిధులు ఇంకా ఎక్కువ కేటాయించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
ఈరోజు శ్రీ 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 ఎరుకల నాంచారమ్మ అమ్మవారి యొక్క కార్యక్రమం గొప్పగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేసినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మిత్రులారా, ముఖ్యంగా ఈ యొక్క ఎరుకల నాంచారమ్మ ఈ జాతర ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు కూడా మీ అందరికి తెలియపరుస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క పిలాయిపల్లిలో ఎరుకల నాంచారమ్మ స్వయంభుగా ఇక్కడ వెలిసిందనటానికి మరి ఆ రోజు నాడు నాతో పాటు మరి బన్నపురం రఘు, రాంపల్లి నరసింహ, నేను ఇంకో ఇద్దరం కలిసి ఆ రోజు రాత్రి సాయంత్రం ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ఇదే బండ మీద అన్ని గడ్డాములు, ఇక్కడ చెత్త చెదారం, కంప చెట్లు ఉండేది. ఇదే అమ్మవారి యొక్క నిజ స్వరూపము మీరు అక్కడ చూసినట్టయితే అక్కడ చిన్నది కొట్టంలాగా ఉంది. ఆ కొట్టం దగ్గర ఆ బండలు ఉండేది. అక్కడ ఉన్నటువంటి ఆ రైతును మేము ఆ రోజు అడిగినాం, ఏమయ్యా మరి మా అమ్మవారు ఇక్కడ పొలంలో పెట్టినావు, మరి ఏంది కనీసం తీసి దీని పూజన్న చేయాలిగా అంటే ఆ యొక్క రైతు ఏం చెప్పాడంటే ఆ రోజు ప్రతి సంవత్సరము మేము వరి కోసుకునే ముందు అమ్మవారికి గొర్రెను మేకను కోసిన తర్వాతనే మేము మేము వరి కోసుకుంటా ఉంటాము. ఇది అనాదిగా జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆ రోజు మాకు స్వయంగా ఆయన చెప్పడం జరిగింది. అదే అనుగుణంగా ఆ రోజు నాడు మేమంతా కలిసి మరి ఊర్లోకి వెళ్ళినప్పుడు ఒక 90 ఏళ్ల ముసలావిడిని అడిగినాం, ఏమమ్మా మరి ఇక్కడ ఎరుకల నాంచారమ్మ అని అంటా ఉన్నారు, అది వాస్తవం అని చెప్తే ఆమె క్లియర్ చెప్పింది, అవునయ్యా అది ఎరుకల బండ అంటారు, ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాస్తవం అది. కానీ ఎవరు కూడా వాళ్ళ పూర్వీకులు కానీ వాళ్ళ వాస్తవులు కానీ వాళ్ళ కులం వారు కానీ ఎవరు కూడా ఇక్కడికి రావడం లేదు, వస్తే మేము కూడా చెప్దాం అనుకుంటున్నామని చెప్పేసి ఆ రోజు ఆ ముసలామ చెప్పిన సంఘటన ఇప్పటికి నాకు గుర్తుకొస్తా ఉన్నాయి. ముఖ్యంగా అదే అదునుగా మరి ఆ రోజు నాడు ఎప్పుడైతే వెంటనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి ఎంఆర్ఓ గారు, బోధాన్ పెంచిపల్లి ఎంఆర్ఓ గారు మేము కలిసినప్పుడు ఆయన క్లియర్ చెప్పడం జరిగింది, వాస్తవమే అది ఎరకల బండ, ఎరకల నాంచారమ్మకు సంబంధించినటువంటి జాగా అక్కడ ఉంది, మీరు అక్కడ మీరు గుడి కట్టుకోవచ్చు, గుడి కట్టుకొని మీరు ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం